మంచిర్యాల జిల్లా కేతనపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదు అంటూ లాజిక్ లాగారు బండి సంజయ్. బీజేపీ బలపడుతుంది కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని కామెంట్ చేశారు ఆయన. ఏ ఒక్క కేసు మీద కనీసం అరెస్ట్ చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉన్నారు అంటే ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. వీళ్ళిద్దరి మధ్య లాలూచి ఏంది, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఏంది, ఎందుకు శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే, ఎవరి కోసం పోటీ చేయలే, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎందుకు చెప్తుంది? ఎందుకంటే బీజేపీ బలపడుతుంది కాబట్టి బీజేపీని వద్దాలే, మన ఇద్దరం కలిసి ఉండాలి, భవిష్యత్తులో కలిసి ఉందామని చెప్పి రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఇవాళ మనల్ని మోసం చేసే ప్రయత్నం తెలియాల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఇద్దరు ఒక్కటైనా కూడా అంటే కేసీఆర్ని ఫామ్ గుంజుకొచ్చి చౌరతలు ఏమంటున్నాం మనం. ఈ రేవంత్ రెడ్డితో ఏమవుతుంది, కోమరెడ్డి వెంకటతో ఏమవుతుంది, బట్టి విక్రమార్క గారితో ఏమవుతుంది, ఎవరితో ఏమవుతుంది అన్న కుట్రాలని మనం అన్న. ఇలా ఇక్కడ ఈ మంచిర్యాల ఈ ప్రాంతంలో ఈ స్టేజ్ మీద ఎంతమంది కేసులు ఉన్నాయన్నా? ఒక్కొక్క కార్యకర్తలు 30-40 కేసులు ఉన్నాయన్న. నా మీద 109 కేసులు ఉన్నాయి ఇప్పటి కూడా. నేను కేంద్ర హోంమంత్రిని, ఒక ఎంపీని, పోయినసారి ఎంపీ ఉండి రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ 2 సార్లు జైలు పంపినాను. 109 కేసులు నా మీద ఉన్నాయి. ఇలా రఘురాజు ఎంత ఉన్నాయి, ఇలా ఎవరి మీద ఎంత ఉన్నాయి, ఇలా ఒక్కొక్క కార్యకర్తలు 30-40 కేసులు ఉన్నాయన్న. కాంగ్రెస్ వాళ్ళు వచ్చాడు ఎప్పుడైనా? ఇలా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఆలోచించాలి. ఇలా ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం డిఏలు ఇస్తున్నది, కానీ ఉద్యోగులు మాత్రం 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అదే నరేంద్ర మోడీ గారు చేసిరు కదా ఉద్యోగుల ఉపాధ్యాయుల కోసం ఇవాళ 12,75,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం. 12,75,000 ఇలా సింగరేణి కార్మికులు ఆలోచించాలి, సింగరేణి ఉద్యోగస్తులు ఆలోచించాలి. ఇవాళ కొన్ని రోజులు సింగరేణి ప్రైవేటీకరణ చేస్తారు అట్లా బదనాలు చేశారు, టైం పాస్ చేశారు. ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని 51%, మనది 49%. వాళ్ళ షేర్ ఎక్కున్నది, వాళ్ళని కాదని ప్రైవేటీకరణ మనం ఎట్లా చేస్తాం? సింగరేణి ఉద్యోగస్తులు ఆలోచించాలి, ఎంప్లాయీస్ ఆలోచించాలి. 12,70,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తే ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, సింగరేణి కార్మికులకు మీకు ఎంత న్యాయం జరిగిందో ఆలోచించాలి కాదు. 5 లక్షల నుంచి ఎగ్జామ్ 12 లక్షలు ఇచ్చిన మనం. ఏ ప్రభుత్వం అంతా సాహసం చేయదు, ఏ ప్రభుత్వం అంతా డేర్ చేయదు. వాళ్ళ ఓట్ల కోసం తాపత్రపడతారు తప్ప, హామీ ఇస్తారు తప్ప అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళ 5 డిఏలు మనం ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్ పెట్టారు. బీఆర్సీ పెండింగే. ఆ కమిటీ ఏడవేందో మీటింగ్ వల్ల ఏం కదా బీఆర్సీ అంటే ప్రమోషన్లు లేవు. ఎట్లెందుకన్నా పదవీ విరమణ పొందినప్పుడు మన ఇంట్లో మన అమ్మ కానీ, మన నాన్న కానీ, మన తాత కానీ, మన అమ్మమ్మ కానీ పదవీ విరమణ సంతోషంగా ఉండరు. ఎందుకంటే 4 పైసలు వస్తాయి, బిడ్డ పెళ్లి చేయొచ్చు, రెండు కొడుకులకు బిడ్డలకు వ్యాపారం పెట్టేయచ్చు, లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. పదవీ విరమణ చాలా సంతోషంగా ఉంటారు. ఒకవైపు బాధ, మరోవైపు సెటిల్ అవుతున్న పిల్లలు సెటిల్ అవుతున్న, ఎన్నో సెటిల్ అయిపోయినా నా కుటుంబం సెటిల్ అవుతుంది అని చెప్పించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు కనీసం ఎక్కడ కూడా బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ కాలం నుంచి, కేసీఆర్ హయాంలో పదవీ విరమణ పొందితే పైసలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేసిండు? 58 సంవత్సరాల వయసులో ఏం చేసిండు? ఎంత పెంచాడు? 61 పెంచాడు. 61 పెంచాడు. ఇక ఉద్యోగాలు ఎడస్తాయన్నా రాలే. ఇలా పోయిన సంవత్సరము 8,000 మంది రిటైర్ అయ్యారు. 8,000 మంది పోయిన సంవత్సరం రిటైర్ అయ్యారు. ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. 18,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీళ్ళకు 11,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం ఉన్నాయి మనకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మళ్ళా 61ని 65 చేస్తున్నారు. ఇక ఉద్యోగాలు ఏడుస్తాయి. 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ మెడికల్ బిల్లులు, ఇవన్నీ స్థానిక బిల్లులు కావాలి, అన్నిటి కలిపి 8,200 కోట్ల అవసరం ఉన్నాయి.